నమస్తే వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ప్రత్యూష. ఎలాంటి వ్యాధికైనా హోమియో వైద్యంతో శాశ్వత పరిష్కారం సూచిస్తూ 35 ఏళ్లుగా హోమియోపతి రంగంలో విశేష సేవలందిస్తూ కృషిరత్న అవార్డు పొందిన సికింద్రాబాద్ నుండి రీసెంట్గా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండెపు బశ్వానందం గారు మన స్టూడియోలో ఉన్నారు. హోమియో రంగంపై ప్రజల్లో ఉన్న అపోహాలు, వివిధ వ్యాధులు, చికిత్స పద్ధతులపై వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్కారం సార్, చెప్పండి. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి హోమియో వైద్యం ద్వారా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అందిస్తూ వారిని హ్యాపీగా తిరిగి సాక్ష్యాధారాలతో వాళ్ళను హ్యాపీగా ఇంటికి పంపిస్తున్నారు. సో మరి ఈరోజు ఎంతమంది మీతో ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఏ అనారోగ్యం లేకుండా ఎలా వెళ్తున్నారు? ముఖ్యంగా ప్రజల్లో హోమియోపతి వైద్యం అంటేనే మెల్లగా పనిచేస్తుంది. తీపి గుళికలు అలా చిన్న మోతాదులో మందు అసలు ఉండదు అన్నట్టుగా దీర్ఘకాలికంగా సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ప్రజల్లో తప్పుడు ప్రచారం ఉండే. అది తప్పు. ఎందుకంటే ఈ హోమియోపతి వైద్యానికి కనిపెట్టిన వారే డాక్టర్ శామ్యూల్ యానిమాన్ గారు. శామ్యూల్ యానిమాన్ గారు ఒక అలోపతిలో ఎండి డాక్టరు, అలోపతిలో ఒక ప్రొఫెసర్ అయి ఉండి అలోపతి వైద్యం పట్ల 250 ఏళ్ళ కిందనే ఈ వ్యాధులు పూర్తిగా నయం కాకుండా శాశ్వతంగా నివారణ అవుతలేదు, ఈ వ్యాధులకు యాంటీబయాటిక్స్ ఇచ్చి తొక్కి పెడుతున్నామే కానీ పూర్తిగా నివారణ జరుగుతలేదు అనేది ఆయనకు అప్పటికే ఆలోచన వచ్చింది 250 ఏళ్ళ కింద. మనకి ఇప్పటి వరకు ఇంకా వాటి గురించి ఆలోచన రావట్లేదు. కాబట్టి ఆయనకు అప్పటికే ఆలోచన వచ్చి ఆ అలోపతి వైద్య విధానాన్ని వదిలిపెట్టి ఎన్నో రీసెర్చ్ చేసి హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టిండు. కాబట్టి ఒక అలోపతి డాక్టరే హోమియోపతి వైద్యం కనిపెట్టిందంటే అందులో లేని వైద్యం ఇందులో ఉన్నట్టు, అందులో లేని అటువంటి రిజల్ట్స్ ఇందులో ఉన్నాయి అనేది మనకు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అది ఎంతవరకు నిజం అనేది అంటే ఇందులో హోమియోపతిలో మీరు బోర్డు చూడంగానే డాక్టర్ దగ్గరికి పోతే అది సక్సెస్ కాలేరు. హోమియోపతిలో ఒక నిష్ఠాతులైన డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా హార్డ్ వర్క్, ఈజీగా ప్రిస్క్రిప్షన్ చేసేటట్టు ఉండదు. చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి డాక్టర్లు మాత్రమే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే వ్యాధి యొక్క మూలాలను దొరకబట్టి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. వ్యాధి మూలాలను డయాగ్నోసు, డ్రగ్ సెలెక్షను, పొటెన్సీ సెలెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని కరెక్ట్గా ఫాలో ఇచ్చినప్పుడే అది మందుగా పనిచేస్తుంది, లేకపోతే అది తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజల్లోపట ఈ చైతన్యం రావాలి. ఎక్కడైతే హోమియోపతిలో 2 నెలలు 3 నెలల్లో మార్పు లేకపోతే డాక్టర్ని మార్చుకోండి, కానీ మేము 2 సంవత్సరాలు వాడినాం, 3 సంవత్సరాలు వాడినాం, హోమియోపతి తగ్గలేదనే ప్రచారం రావద్దు. ఇది తప్పుడు ప్రచారం. ఎందుకంటే కరెక్ట్ డ్రగ్, కరెక్ట్ డాక్టర్ లేకపోతే అది రిజల్ట్ కనిపించదు. కాబట్టి ఎప్పుడైతే ఏ డాక్టర్ అయితే కరెక్ట్ మెడిసిన్ ఇస్తారో అది ఎంత పెద్ద సమస్య అయినా 24 అవర్స్ నుంచి 10 డేస్లో వ్యాధి తీవ్రతలో మార్పులు కనిపించాలి. అప్పుడే అది కరెక్ట్ మందని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రజల్లో మనం చెప్పడం జరుగుతుంది. చెప్పినట్టుగా రిజల్ట్ సాక్ష్యాలు చూపించడం వల్ల హోమియోపతి మీద ప్రచారం బాగా జరుగుతుంది. ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. ముఖ్యంగా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మీరు హోమియోపతి మంచి డాక్టర్ దగ్గర తినుండి అనుభవించుండి రిజల్ట్, ఆ అనుభవం ప్రజలకు చెప్పుకోండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ పవర్ఫుల్, ఇది ఓన్లీ డోస్ మాత్రం. పవర్ మన బాడీకి కరెంట్ పాస్ అయినట్టు పాస్ అవుతుంది. అది వ్యాధికి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత ఇతర ఆర్గాన్స్ మీద ప్రభావం ఉండదు. మనం ఇతర వైద్య విధానంలో చూసినట్టయితే మాస్ టాబ్లెట్స్ మింగడం వల్ల, మాస్ ఇంజక్షన్లు తీసుకోవడం వల్ల, ఓవర్ డోసులు వాడడం వల్ల, మల్టిపుల్ డ్రగ్స్ వాడడం వల్ల మన యొక్క ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ప్రభావితమై వాటిపైన ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది అనే యానిమాన్ గారు ఈ సిస్టమ్ కనిపెట్టిండు. సింపుల్ సిమిలర్ క్యూర్. సింపుల్, చిన్న మోతాదు, సిమిలర్ డ్రగ్. వ్యాధి లక్షణాలకు హోమియోపతి మందుకు లక్షణాలు సిమిలర్ ఉండాలి, అప్పుడే క్యూర్ అవుతుందని ఆయన మన యొక్క సిద్ధాంతం. అది ఎంతవరకు అనేది మనము ప్రజల్లో ఇప్పటి వరకు సక్సెస్ అయిన కేసులన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. మా యూట్యూబ్ కూడా మీరు చూసినట్టయితే యూట్యూబ్ ఛానల్ మీకు కనిపిస్తుంది ముంగట స్క్రీన్ పైన. ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ బశ్వానందం అని ఓపెన్ చేస్తే మీకు యూట్యూబ్లో ఎన్నో వేల కేసులు, సక్సెస్ చేసిన కేసులు అన్ని రకాల జబ్బులు తక్కువైనవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఈరోజు కూడా ఈ వారంలో సక్సెస్ కేసులన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా చూపించడానికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సోరియాసిస్ అనే వ్యాధి భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధికి అలోపతి వైద్యం ట్రీట్మెంటే లేదు. ఆయింట్మెంట్లు, లోషన్లు, స్టెరాయిడ్స్ పెట్టినా తగ్గదు. ఇంజక్షన్లు 40,000 రూపాయలకు ఒక ఇంజక్షన్ తీసుకున్నాం సార్, మేము వాడినప్పుడే మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ ఎప్పటిలాగా వస్తుంది అని. అలాంటి వ్యాధులకు అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్కు హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ పరంగా శాశ్వతంగా నయం చేయడం జరుగుతుంది. మినిమం 3 months, 6 months, 1 yearలో అది ఎంత పెద్ద జబ్బైనా శాశ్వతంగా తగ్గుతుంది. అది తగ్గించడం జరుగుతుంది. మనం అది తగ్గిన కేసులన్నీ కూడా మీకు సాక్ష్యాలతో మీకు చూపిస్తున్నా. ఈరోజు
ఈ యొక్క కేసు లేడీ ఒక హింస చాలా చర్మవ్యాధితో వచ్చింది. ఆమె సక్సెస్ అయ్యి ఏం చెప్తుందో మీరు వినండి. సుజాత గారు, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? 2 సంవత్సరాలు బట్టి. ఎక్కడి నుంచి వచ్చినావు ఇక్కడికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్? రాజమండ్రి నుంచి. రాజమండ్రికి వచ్చినావు, రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాలు పట్టండి. 2 సంవత్సరాల నుంచి ఏమేమి బాధ ఉండేది దాంతో? దురదలు విపరీతంగా రసిలు కారిపోయాయండి. నీరు కారుతుండే? నీళ్ళు గారు రక్తాలు కూడా వచ్చేసాయండి. మరి ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఏమేమి మందులు వాడినావు? చాలా మందులు వాడాను, అస్సలు తగ్గలేదు. ఆయింట్మెంట్లు పెట్టినావా? ఆయింట్మెంట్లు, లోషన్స్, సబ్బులు ఎన్ని పెట్టినా తగ్గలేదండి అసలు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో మొత్తం నాకు 2 నెలలకే శుభ్రంగా తగ్గిపోయింది. మేమన్నా మీద పెట్టేటి ఇచ్చిండా? ఆయింట్మెంట్ లేవు, లోషన్స్ లేవు, సబ్బులు లేవు, మందు తీపి గుల్కలు నోట్లు వేసుకుంటే తగ్గిపోయింది. మరి ఇది ఏది నిజమైన వైద్యం చెప్పు? ఇదే నిజమైన వైద్యం. మరి ప్రజలకు తెలియకుండా చేస్తుంది ఇట్లా. మీ అసంటోళ్ళకి మంచిగా కాకుండా దోపిడీ కోసం ఆ వైద్యం పైకి వేస్తుంటే దీన్ని తొక్కేస్తుంది. అందుకే ప్రజలకు తెలియడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. 2 సంవత్సరాల నుంచి నరకం చూసినావు చర్మ వ్యాధితో. చాలా నుండి 2 నెలల్లో ఖతం అయిపోయిందండి. ఒళ్ళంతా దొద్దుర్ల కింద వచ్చేసి ఒళ్ళంతా తల నుంచి తలంతా పొట్టి కింద రాలిపోయేదండి. చూడు గంట నీ బిడ్డ అయితే ఏమవుతుంది? మా పాపేనండి. నీ బిడ్డనే? అవునండి. చూడు ఎంత మంచిగా ఉంది. అవునండి. దేవుడు సెలవ, మీ చేతి సెలవండి. సెలవ దేవుడు ఆయనమాన్ గారు. అవునండి. ఆయనమాన్ గారే మనకు ఈ వైద్యం కనిపెట్టిండు. ఆయన ఇంత మంచి వైద్యం ప్రజల కోసం కనిపెడితే ఈ దుర్మార్గులు పైకి రాకుండా తొక్కేస్తున్నారు. అసలు హోమియోపతి అన్నదే చాలా మంచిదండి. అసలు మెడిసిన్ అస్సలు పని చేయలేదండి. నాకు ఎన్నో డబ్బులు అయిపోయాయండి. నాకు దురదలు, రక్తాలు నాకు ఎంత 2 నెలలకి అయిపోయిందండి మొత్తం. మంచిగా చూడండి. అంత బాధపడ్డ వాళ్ళకు చిన్న తీపి గుళికలు నాలుక మీద వేస్తేనే వ్యాధి మొత్తం తగ్గిపోతుంది. నెక్స్ట్ 2వ కేసు చూడండి, సోరియాసిస్ కేసు. ఏం పేరు? ముత్యాలరావు. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? మెట్పల్లి. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 5 years సార్. ఎక్కడెక్కడ పోయినాక ఇక్కడికి వచ్చినావు? అన్ని హాస్పిటల్ తిరిగి సార్. అలోపతి హాస్పిటల్ దిగినావు? స్కిన్ స్పెషల్ దగ్గరికి అయినా సార్. తక్కువైంది, మళ్ళీ అవుతుండే సార్. ఏం ఇస్తారు మందులు? ఆయింట్మెంట్, లోషన్ అవి ఇస్తుండే సార్. ఎన్ని లోషన్లు పెట్టినా ఆయింట్మెంట్ పెట్టినా తగ్గలేదు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 months సార్. 2 monthsలో ఎంత తక్కువ ఉంది? తగ్గింది సార్, 20% తగ్గింది సార్. తగ్గింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదంతా మందమంతా పోయింది కదా, పొట్టు అంతా పోయింది కదా. ఆటమర్లు ఈపు కూడా మంచిగా అయిపోయింది. అమ్మ ఎంత పొట్టు ఉండే అది? అప్పుడు ఎట్లుండే పొట్టు? అప్పుడు ఎట్లుంటుండే? రక్తం కారుతుండే, కాళ్ళల్లో పాదాలు కూడా రక్తం కారుతుండే. అది చూపి. వెరీ గుడ్. ఈ పాదం ఇట్లా కాళ్ళు పట్టు, పాదం చూపి. క్రాక్స్ పోయినాయి కదా? అప్పుడు ఎట్లుండే క్రాక్స్? రక్తాలు వెళ్తుండే. ఇంకొక 5 నెలల ఖతం అవుతుంది. ఓకే. చూడండి, అంత పెద్ద సమస్య. ఏమి మీద ఎక్స్టర్నల్ అప్లై చేయకుండా లేకుండా ఓమి తీపి గుళికలే. మిరియాల గుడికలు ఒక బాబు వచ్చిండు, ఒళ్ళంతా పొట్టు. అసలు చర్మం కనిపించదు, అంతా డ్రై పొట్టే, సున్నం పోసినట్టు. ఆ పిల్లవానికి హింసవాడి చాలామంది తిరిగి అలసిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో. ఆయనకు ఎంత మంచిగా తగ్గిపోయింది విత్ ఇన్ షార్ట్ టైంలో. ఆ పేషెంట్ చూడండి. శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చిర్రు? మిర్యాలగూడ సార్ మాది. మిర్యాలగూడ ఎక్కడ వచ్చినావు? మిర్యాలగూడ పక్కన చెన్నైపురం. ఓకే. ఏం బాగుండే పిల్లవానికి? అవి మొత్తం సోరియాసిస్ వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 2 years అవుతుంది సార్. అంతకుముందు ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ వాడిరు? మొత్తం ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా సార్. ఇక ఎట్లుండే? మాకు మీ అడ్రస్ తెలియదు. తెలియకుండా వేరే వాళ్ళు తర్వాత కొన్ని సంవత్సరం వాడిన తర్వాత వేరే వాళ్ళని కనుక్కుంటే ఇక్కడ సంగతి అడ్రస్ చెప్పారు. మీ అడ్రస్ చెప్పారు. రాకముందు పిల్లవాని పరిస్థితి ఎట్లా ఉండే? అసలు బాగా మామూలుగా లేదు సార్. అసలు ఎలర్జీ ఉండే, అసలు పొక్కులు ఉండి పొట్టు మొత్తం రాలిపోతుంది. అసలు చూడబుద్ధి కాకుండా భయంకరంగా ఉంది సార్. అసలు ఈ చర్మం కనపడలేదు అసలు. అంత పొట్టే ఎలర్జీ. అసలు ఊరికే చేయబెట్టి దొల్ల వచ్చి గిక్కుండేది బాగా.
ఇక్కడికి వచ్చినాక మీ కాడికి వచ్చినాక ఒక 2 నెలల తర్వాత 3 నెలలకు మొత్తం కంట్రోల్ అయిపోయింది సార్. వెరీ గుడ్. 3వ నెలల నుంచి ఇక తగ్గుకుంటూ చాలా వరకు అసలు లేదు సార్. ఇప్పుడు పూర్తిగా అసలు ఏం లేదు సార్. ఇప్పుడు లైట్ గా చిన్న పప్పులు వస్తున్నాయి ఇప్పుడు చిన్నవి. అది కూడా పోతే ఇంకా ఇతనం ఉన్నది కదా, ఆ మరకలు పోయేదాకా వాడుకోవాలి. మరకలు ఉంటే మళ్ళా వస్తుంది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ లో మీద ఆయింట్మెంట్ ఏం ఇవ్వకుండా తక్కువ చేసిండా? అసలు లేదు సార్, ఆయింట్మెంట్ ఏం లేదు సార్. అసలు మెడిసిన్ మీరు ఇచ్చిన మెడిసినే కదా సార్, తీపి గుల్కలే. అంతే నాలుక మీద తీపి గుల్కలే అయ్యే, ఇక వేరే మెడిసిన్ ఏం లేదు సార్. ఇక వేసుకోవటం వాటర్ తాగటం అంతే. ఇక ట్యూబులు కానీ అవి కానీ ఏమి ఇవ్వలేదు సార్. మీరు ఏమి ఇవ్వలే. ఇక ఇక్కడ రాకముందు ఇంగ్లీష్ మందులలో అన్ని అసలు రాసి మాకు చేతులు ఎంతకని రాయాం సార్. అసలు ఒక పూట కాదా, రోజు డైలీ రాయాలంటే ఉదయం సాయంత్రం కన్నా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క ఆయింట్మెంట్ ఎంత రేట్ ఉండే? ఒక్కొక్క ఆయింట్మెంట్ 300-400 అట్లా ఉండేది సార్ ఆయింట్మెంట్. ఎన్ని ట్యూబులు పెడుతుంటే? రోజుకు 2 ట్యూబులు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. రోజుకి 600. మళ్ళీ సోపులు రోజుకి 600. అన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి ట్యూబులు పెట్టా తగ్గలేదు సార్. తీపి గుల్కలు నోట్లు వేస్తే మొత్తం పోయింది. చూడండి, అంత పెద్ద చర్మ వ్యాధి హోమియోపతిలో శాశ్వతంగా జరిగిపోయింది. అదేవిధంగా పామర్ అరిచేతులకు అరికాళ్ళకు సోరియాసిస్ వస్తుంది. చేతులు క్రాక్స్ వచ్చి పగుళ్ళు వచ్చి దురద, అసలు అన్నం కలపరాదు తినరాదు. దాన్ని పామర్ సోరియాసిస్ అంటారు. అరికాళ్ళల్లో కూడా అంతే, కాలు పెట్టి ఇట్లా నడుస్తుంటే అది రక్తాలు చిమ్ముతుంది. అంత పెద్ద బాధ ఉంటాయి క్రాక్స్ వచ్చి. అలాంటి వానికి నెల్లూరు నుంచి వచ్చి ఎంత మంచి తగ్గిపోయిందో చూడండి, పామర్ సోరియాసిస్. అట్లా ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నెల్లూరు. ఏం బాధతో వచ్చినావు? సార్ ఇట్లా హ్యాండ్స్ అంతా బ్లాక్ అయిపోతాయి. పామర్ సోరియాసిస్ చూపి, ఇక్కడ చూపి. మొత్తం కలర్ వచ్చింది కదా. అప్పుడు ఏం బాధ ఉండే? అప్పుడు మొత్తం బ్లాక్గా ఉంది. బ్లాక్ ఉండే, దురద ఉండే, క్రాక్స్ ఉండే, అవన్నీ పోయినాయి. ఎన్ని నెలలు అయింది ఇక్కడ వాడబట్టి? 6 months అయింది. 6 monthsలో కంప్లీట్. ఏం ఆయింట్మెంట్లు పెట్టకుండా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చూడండి, అట్లా విధంగా ఇది పామర్ సోరియాసిస్ అరిచేతుల్లో ఉంటుంది. అదేవిధంగా బాడీ మీద సోరియాసిస్ కూడా వస్తుంది. పొట్టు వాళ్ళని ఇప్పటిదాకా చూసినట్టుగా. ఆయన తాడిపత్రి కేసు చిన్న బాబుకి ఎంత మంచి తగ్గిందో చూడండి. తాడిపత్రి కేసు. అజయ్, ఎక్కడి నుంచి వచ్చినావు? తాడిపల్లి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 7 years నుంచి బాధపడుతున్నావా? మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 7 months. ఎంత తగ్గుంది? 90% తగ్గింది. మరి బయట తగ్గింది, ఇక్కడ 7 monthsలో ఏం మీద అప్లికేషన్ లేకుండా తగ్గిందా? ఆయింట్మెంట్ లేదు, లోషన్ లేదు, ఆయిల్ లేదు, తీపి గుల్కలు ఇస్తే తగ్గిపోయింది 90%. ప్రజలకు తెలవాలి. అందుకే హోమియోపతిలో ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా ఇంటర్నల్ మంత్తోనే కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ విధంగా సోరియాసిస్ అనే వ్యాధులకు హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అనేది ప్రజలకు తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందులు వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. వితిన్ షార్ట్ టైం, మినిమం 3 months, 6 months, 1 year కథం. ఎంత పెద్ద కేసు అయినా 1 year లోపల కంప్లీట్ వాష్అవుట్ అవుతుంది. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో గ్యాస్ట్రైటిస్, పొట్ట ఉబ్బసాలు, గ్యాస్ పులితేపులు రావడం, మంట మండడం, మోషన్ లేకపోవడము, తినకపోవడం, అజీర్ణతి, ఇలాంటి గ్యాస్ట్రైటిస్ అనే వ్యాధి ఆలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి అలసిపోయి హింసపడి ఇక జీవితంలో ఇది రోగం తగ్గదని బాధపడుకుంటూ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఎన్ని స్కోపులు వేసినా వాళ్ళకి ట్రీట్మెంట్ జరగలేదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది బాధలు పడుతున్నారు, మా దగ్గరికి రావడం జరుగుతుంది. అది ప్రజలకు కూడా చూపిస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది హోమియోపతిలో ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ఒక పేషెంటు తిరిగి అన్ని రిపోర్ట్లు పట్టుకుని నా దగ్గరికి వచ్చిండు. ఆయన బాధ ఏమో వినండి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ కాకుండా బాధపడుతున్నాడు. ఆ బాధ చెప్తాడు, వినండి. ఎక్కడి నుంచి వచ్చిరు ఈశ్వరప్ప క్లినిక్? కర్ణాటక నుంచి వచ్చిన. కర్ణాటక ఎక్కడ? కర్ణాటక చించోలి. ఏం బాధ? ఈ కడుపునే బాధ. అంటే తింటా ఉంటే వాంతింగ్ వస్తుంది, కడుపు మంట వస్తుంది, తట్టుకోలేంత మంట. అంత మంట మంట ఏడమంటు చూపివా? మండుతుందా? మండుకుంటే వామిటింగ్ అవుతుందా? కూర్చో. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? ఇప్పుడు దగ్గర సంవత్సరం పైన. మేము హాస్పిటల్ తిరిగి సంవత్సరం పైన అవుతుంది. ఏ హాస్పిటల్ తిరిగి వచ్చినావు? హాస్పిటల్ తిరిగినాము, సంచేరి హాస్పిటల్, రెనో హాస్పిటల్, 3 హాస్పిటల్ అయితే తిరిగినాము. అన్ని పెద్దయే కదా? పెద్ద హాస్పిటల్ అన్ని పెద్ద డాక్టర్లే కదా? పెద్ద డాక్టర్లే, కార్పొరేట్ హాస్పిటల్. మరి ఎంత తక్కువ లేదు? చాలా గట్టిగానే. ఎంత ఫీజు అయింది? ఫీజు దగ్గర 3-4 లక్షల వరకు అయ్యవచ్చు. అయిపోయింది. తగ్గవాలి. తగ్గలేదు. ఇప్పటికి అదే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ రిపోర్ట్స్, ఇవన్నీ కట్టలు కట్టుకొని వచ్చినావు.
డాక్టర్లు అడిగినా కానీ తగ్గుతుంది 20 రోజులు ఆగండి. అరే మరి అది ఫాస్ట్ ట్రీట్మెంట్ సైంటిఫిక్ వైద్యం మనకి వామిటింగ్స్ తక్కువ చేయకపోతే ఇట్లా కడుపు నొప్పి తక్కువ చేయకపోతే మొన్న డాక్టర్తో మాట్లాడితే 14 రోజులు ఆగండి, నేను 14 రోజులు నేను చెప్తా అని చెప్పేసి అన్నాడు. నేనే మాట్లాడినా. మరి చెప్పిండా? చెప్పలేదు. ఇంకా 4-5 రోజులు ఉన్నది కానీ ప్రాబ్లం తగ్గుతలేదు కదా. ట్రీట్మెంట్ ముందు ఎట్లుందో ఇప్పుడు అంతే ఉంది. తిన్నది పైకి పడతలేదు, ఏం పడతలేదు, వెంటనే వామిటింగ్ బక్కగా అయిపోయిన పిల్లవాడు. ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిర్రు, మళ్ళీ నెల రోజులలో చెప్పాలి అద్భుతం ఏమైందని చెప్పాలి. ఓకేనా? ఓకే. గ్యాస్ట్రైటిసే కాకుండా ప్యాంక్రియాటైటిస్ అనేది ఒక పెద్ద భయంకరమైన జబ్బు. ప్యాంక్రియాటైటిస్ అంటే మన ఎండోక్రైన్స్లో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఒకటి లివర్ కింద ఉంటుంది. దానికి ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల భయంకరమైన నొప్పి, అసలు తిననీయదు, తాగనీయదు, అసలు ఇక నరకం చూపిస్తుంది. అలాంటి ప్యాంక్రియాటైటిస్ ఉన్నోళ్ళు ఆ ట్రీట్మెంట్ నెలకోసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇల్లు వాకిలు అమ్ముకొని రోడ్డు మీద పట్టున్నారు. అలాంటి కేసులు కూడా హోమియోపతిలో తిరిగి అలసిపోయాక ప్యాంక్రియాటైటిస్కు శాశ్వత పరిష్కారం వితిన్ 24 అవర్స్లో నొప్పి మార్పు 3 months 6 monthsలో కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది. మన రీసెంట్గా బాబుకు తిరిగి అలసిపోయి మన గురించి తెలుసుకొని వచ్చిండు. ఆయన కూడా ఎంత బాధపడుతున్నాడో మీరు వినండి. మళ్ళీ సక్సెస్ అయినాక మీకు చూపిస్తాయి 2 కేసులు కూడా. అవునండి, ఏం కాదు. ఏం పేరు? ఎం రవి సార్ నా పేరు. ఎం రవి. ఎక్కడి నుంచి వచ్చినావు? కనకమామిడి సార్. కనకమామిడి. ఏం బాధతో వచ్చినావు? నాకు ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం ఉంది సార్. నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? దగ్గర 3 years సార్. 3 years నుంచి. ఏం బాధలు ఉన్నాయి దాంతో? ఫుడ్ తిన్నప్పుడు కొద్దిసేపటికి పెయిన్ రావడం, అంటే 1-2 గంటలకు పెయిన్ రావడం, ఆ పెయిన్ వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళడం, అట్లా చాలాసేపటి వరకు తగ్గకపోవడం. హాస్పిటల్కి వెళ్తే రోజు తిన్నప్పుడల్లా ఇదే పని, తిన్నప్పుడు వామిటింగ్స్ వచ్చేస్తాయా? వామిటింగ్స్ వస్తుంటాయి సార్. అయితే ఇప్పుడు మరి ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ వాడినావు? ఇప్పుడు ఇక్కడ ఏ హాస్పిటల్లో వచ్చినావు? ఏమన్నారు డాక్టర్? భాస్కర్ హాస్పిటల్కి వెళ్ళినా సార్. గ్యాస్ట్రాలజీ పేషెంట్. ఇక నా అడ్మిట్ చేసుకుని 1-2 వారాలు అడ్మిట్ చేసుకుని ఏం తినకపోమని ఉంటుంది. ఇక తింటే ఇడ్లీ, లేకపోతే వాటర్ కూడా లేదు. ఒక్కోసారి మొత్తం ఇంజక్షన్ల మీద గ్లూకోజ్ల మీదనే ఉంటుంది. ఇక తర్వాత అక్కడ నుంచి నాకే హాస్టల్కి వచ్చి మళ్ళీ బయటకు వచ్చేసి ఒక 1 నెల 2 నెలలు మంచిగా ఉండేది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ. ఇక అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మంచిగా కదా అని చెప్పేసి మళ్ళీ వేరే హాస్పిటల్కి సాయిరామ్కి వెళ్ళిన. సాయిరామ్లో కూడా అంతంతనే వచ్చేది. ఎండోస్కోప్ వేసి మొత్తం చెక్ చేసి మీకు మంచిగా అవుతుంది, 1 lakh వరకు ఖర్చు అవుతుంది, అట్లా స్టెంట్ వేసి చేస్తామని చెప్పేసి అంటే ఇక సరే అని చెప్పేసి అన్నాను. ఇక అక్కడ నుంచి మళ్ళీ సార్ చేపించారు. 1 lakh వరకు ఖర్చు వస్తాను సార్. ఇక నాకు అమౌంట్ ప్రాబ్లం ఉండి వెళ్ళలేకపోయినా. ఇక చేస్తే ఇక నాకు ఇది తగ్గదు ఇది అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన. వారం రోజుల వరకు చూసారు కానీ నయం కాలేదు. నేను వచ్చేసిన మళ్ళీ. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 2 months 3 months మంచిగా ఉండి మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇక మా వాళ్ళు సజెషన్ ఇచ్చారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పేసి నిమ్స్కి వెళ్ళిన. నిమ్స్కి వెళ్తే అక్కడ గ్యాస్ట్రాలజీ సార్ చూసి ఇక అక్కడ 2 months 3 months దింపించుకొని అన్ని చెకప్లు చేసి గ్యాల్బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి గ్యాల్బ్లాడర్ తీసేసారు. అయ్యో. ఇంకోటి ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం ఉంది, 6 months తర్వాత చేస్తాం అది అని చెప్పేసి చెప్పారు. ఇంకా చేస్తామంటే సరే అని చెప్పేసి అని ఉన్నాను. ఇప్పుడు 6 months అయింది. అక్కడ వెళ్ళలేకుండా మీ దగ్గరకు వచ్చిన సార్. ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు? ఫస్ట్ టైం సార్. నొప్పి అట్లే ఉంది, వామిటింగ్స్ అట్లే ఉన్నది, తిరగలేకపోతున్నావు, ఈ బాధతో వచ్చినావు. మళ్ళీ నెల రోజులలో అద్భుతం అని చెప్పాలి. ఓకే సార్. అది ఇంతవరకు రిజల్ట్. సైంటిఫిక్ అలోపతి వైద్యం ఏం చేసింది, హోమియోపతి వైద్యం ఏం చేసింది ప్రజలకు తెలవాలి. ఓకేనా? మీ దగ్గర చాలామంది తెలియక తెలియక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇల్లు గుళ్ళు చేసుకొని వస్తుర్రు. అట్లా కావద్దు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఓకే. అదేవిధంగా కీళ్ళ నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్తో చాలామంది పడతారు. రుమటైడ్ ఆర్థరైటిస్కు పెయిన్ కిల్లర్ తప్ప ఇంగ్లీష్ మందులలో ఇంకో వైద్యం లేదు. జీవితాంతం మింగుతూనే ఉండడం వల్ల పెయిన్ కిల్లర్ల వల్ల లివర్, కిడ్నీస్ దెబ్బతినే అవకాశం ఉంది. మరి హోమియోపతిలో తక్కువ ఖర్చుతో ఎంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. ఎత్తుకొచ్చిన ఆ కీళ్ళ నొప్పులతో నడవలేని మనిషి ఎత్తుకొచ్చిన మనిషి నడుచుకుంటూ వస్తుంది. అవి ఏం చెప్తాం మీరు వినండి. అనిత, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. సికింద్రాబాద్ బోయిగూడ. ఏం బాధతో వచ్చినావు ఫస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు? చేతులు, కాళ్ళు నొప్పులు, ఆర్థరైటిస్. అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? లేదు, అప్పుడే స్టార్టింగ్లోనే వచ్చినాం. ఎన్ని రోజులు స్టార్ట్ అయింది? వారం రోజులు స్టార్ట్ కాగానే మా దగ్గరికి వచ్చినావు.
అంతకుముందు ఇంగ్లీష్ మందులు వాడినావా? ఎక్కడ వాడినావు? రైల్వేలో అడ్మిట్ ఉండే 1 వీక్. అడ్మిట్ కానీ డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చినాక ఎల్లు అడ్మిట్ అయింది? రైల్వే హాస్పిటల్. తక్కువ కాలేదా మరట? ఇన్ఫెక్షన్ అడ్మిట్ అయింది, మోషన్స్ అయ్యి మొత్తం వీక్ అయిపోతే చెంచా ఇష్టం వర్క్ రాలే. అబ్బా అయితే హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ అడ్మిట్ చేసుకుని 1 వీక్ అయింది. తర్వాత మోషన్స్ అంతా తక్కువ మంచిగా అయింది. తర్వాత ఇంటికి వచ్చింది, ఇంటికి పంపించి మంచిగా అయినా అని చెప్పి ఇంటికి వచ్చిన నైట్ 12 గంటలకి మొత్తం కాళ్ళు మొక్కలు నడవాలి, చేళ్ళు స్పూన్ పట్టుకురాలి, అన్ని జాయింట్ ఇన్ఫ్లమేషన్, స్పూన్ కూడా పట్టుకురాలి. నడవలేని పొజిషన్లు ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఎట్లా వచ్చినావు? నడుచుకుంటూ వచ్చినావు కదా. ఇప్పుడు నడుచుకుంటా. ఎంతవరకు తక్కువ ఉన్నది? 75% తక్కువ. మరి ఈ హోమియోపతి మందులు మెల్లగా పనిచేస్తాయి అంటారు. మరి ఒకటే ఎన్ని నెలలు వాడినా ఈశ్వరప్ప క్లినిక్లో? కంటిన్యూగా 3 నెలలు, ఇది 4వ నెల. ఈ 4వ విజిట్ 3 నెలలు కంప్లీట్ చేసినావు. 3 నెలల్లో 75% తగ్గిందంటే మంచిగా అయిపోయినావు కదా. మరి ఇంత మంచి మందులు హోమియోపతిలు ఉన్నాయి, 80% ఉన్నది. ఈ ఆర్థరైటిస్కు, కీళ్ళ నొప్పులకు, వాతం నొప్పులకు అన్నిటికీ మందులు మంచిగా ఉంటాయి. అలా ఇంగ్లీష్ మందు అలా పెయిన్ కిల్లర్లు వేసి తొక్కేస్తారు, మళ్ళీ బయటకు వస్తుంది. ఇది అట్లా కాదు, దాని రూట్ బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి పర్మనెంట్ క్యూర్ చేస్తుంది. ప్రజలకు తెలియాలి, మీ లెక్క బాధలు పడవద్దని నేను అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకేనా? సార్ చెప్పండి, అంటే ఎంతోమంది పేషెంట్స్ ఎలాంటి వ్యాధినైనా హోమియో వైద్యంతో మీరు ట్రీట్ చేశారు, మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. సో చాలామంది పేషెంట్స్కి మిమ్మల్ని కలవడానికి, మిమ్మల్ని మీ అపాయింట్మెంట్ కోసం మీకు కోరుతూ ఉంటారు. అంటే మీరు ఎక్కడెక్కడ విజిట్ అవ్వాలో చెప్తారా? ముఖ్యంగా హైదరాబాద్లో డైలీ ఉంటా, వారంలో 6 రోజులు ఉంటాను. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదే కేంద్రకం. చిక్కడపల్లి మన అడ్రస్ ఉంది, చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుంది. అక్కడికి మీరు తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్కు డైరెక్ట్ రావచ్చు. ఫోన్ చేసుకోవాలి. ముఖ్యంగా మన ఫోన్ నంబర్లు ఉన్నాయి, ఆ ఫోన్ నంబర్లు ఈ స్క్రీన్ మీద అనిపిస్తున్న ఫోన్ నంబర్లకు మీరు నోట్ చేసుకొని లైవ్ అయిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏదంటే మాట్లాడచ్చు. అదేవిధంగా ఆంధ్ర నుంచి ఏపీ ప్రజలంతా కూడా హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడుతుందని చెప్పి మనము ఈ ఏపీలో విజిటింగ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, మీరు ఏపీ ప్రజలంతా నోట్ చేసుకోండి, కొత్త వాళ్ళు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ. ఇప్పుడు ఈ జూన్లో 4వ తారీఖు వస్తుంది. విజయవాడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా విజయవాడకు 4వ తారీఖు ఉదయం 9 గంటల వరకు హోటల్ మనోరమకు అక్కడ రావాలి. అక్కడ ఏసీ హాల్లో మన ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రోగ్రాం జరుగుతుంది. 9-10 వరకు వచ్చి మీరు అపాయింట్మెంట్ అక్కడ డైరెక్ట్గా సీరియల్ నెంబర్ తీసుకోవాలి. అదేవిధంగా విశాఖపట్నంలో దావా గార్డెన్ హోటల్ చంద్రాస్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రోగ్రాం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ ప్రజలందరూ కూడా వాడికి దగ్గరలో ఉన్నటువంటి కేంద్రాలకు అక్కడికి వచ్చినట్టయితే ఫస్ట్ గురువారం విజయవాడ, 2వ గురువారం రాజమండ్రి, 3వ గురువారం విశాఖపట్నం, 4వ గురువారం తిరుపతి. ఇట్లా 4 నెలలు 4 గురువారాలు ఉంటాయి. 4 గురువారాలు ఏపీ కేటాయించడం. మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ చిక్కడపల్లి సెంటర్కు తెలంగాణ జిల్లాలకు అందరికీ కూడా 100-150 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది కాబట్టి అందరికీ హైదరాబాదే కేంద్రకం. ఇప్పుడు ఎక్కువగా ఈ కుకుట్పల్లి ఏరియా నుంచి, పటంచెరు నుంచి జనాలు చిక్కడపల్లి దాకా రావడానికి ట్రాఫిక్లో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నెలకు ఒక విజిట్ మాకు కుకుట్పల్లిలో ఇవ్వమని చెప్తారు. తప్పకుండా ప్రతి నెలకు ఒక విజిట్ ఇంకా త్వరలో మేము మీకు ప్రకటిస్తాయి, మీరు టీవీ చూస్తూ ఉండండి. కుకుట్పల్లిలో నెలకు ఒక రోజు అక్కడ కేటాయిస్తే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అక్కడ కవర్ అవుతారు. దిల్సుఖ్ నగర్లో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే అక్కడ దిల్సుఖ్ నగర్ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎల్బీ నగర్, వనస్థలిపురం అవతల నుంచి వస్తారు చాలామంది, వాళ్ళంతా కూడా అక్కడికి అవుతుంది. ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో త్వరలో ఈ కుకుట్పల్లి అండ్ దిల్సుఖ్ నగర్ది మీకు త్వరలో ప్రకటిస్తా, టైము అండ్ ప్లేస్. ఈ విధంగా తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్ర పబ్లిక్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జంట నగరాల్లో ప్రజలందరికీ హోమియోపతి చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా అలోపతి హాస్పిటల్లో వెన్నుపూసతో భయంకరమైన బాధతో వెన్నుపూసకు ట్యూమర్ కుడితే ఆపరేషన్ 2 సార్లు చేసినా సక్సెస్ కాక బాధలు పడుకుంటూ వచ్చిండు. ఆ పేషెంట్కు హోమియోపతి మన దగ్గరికి వస్తే మందులు ఇచ్చిన తర్వాత ఎంత సక్సెస్ కనిపిస్తుందో మీరు చూడండి. చాలామంది తొందరపడి ఆపరేషన్లు పోకుండా
మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన బాధ ఏంటో మీరు వినండి. ప్రకాష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప కుషాగూడ సార్. ఏం బాధతో వచ్చినావు? ఈ స్పైనల్ కార్డ్లో ట్యూమర్ వచ్చిందని రిపోర్ట్లు వచ్చినాయి సార్. వెన్నుపూసలో ట్యూమర్ ఉందని వచ్చింది సార్. అయితే ఆపరేషన్ చేయాలన్నాను. అడ్మిట్ అయినాం సార్ మన సెంచురీ హాస్పిటల్ బంజారా హిల్స్లో. ఆడికి పోతే సర్జరీ చేయాలి, నీకు లోపల బ్యాటరీ పెట్టాలి, రాడ్ చేయాలి, అది ఇది అని చెప్పారు. ఆపరేషన్ చేయకముందు ఏమేమి బాధ ఉండదు నీకు? ఆపరేషన్ చేయకముందుకు కాళ్ళు మొత్తం కరెంట్ షాట్లు వచ్చేది, ముందు వారిపోయి వంకలు రోయేది, పొడిచేది, నడుము నొప్పి, అసలు కూర్చోలేకపోయేది, నేను నించోలేకపోయేది సార్. ఎప్పుడు పడుకొని ఉంటాను. మరి ఇప్పుడు ఆపరేషన్ చేయించినావా? ఫస్ట్ 2 సార్లు చేసిర్రు. చేస్తే తక్కువైందా? తక్కువ సార్, ఫెయిల్ అయింది. మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ రిపీట్ అట్లాగే. అట్లే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు? అవును సార్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలల రోజులు అవుతుంది సార్. నెల మందులు వాడినావు, 2వ విజిట్ ఇది. అవును సార్. నెలలో ఏమేమి మార్పు వచ్చింది? ఈ కరెంట్ షాట్లు కూడా మాత్రం తగ్గింది సార్. వెరీ గుడ్. మరి అంత పెద్ద ఆపరేషన్ కేసు కూడా ఫెయిల్ అయితే తక్కువ. నీకు ఎన్ని పుస్తకాలు చూపి ఒకసారి లేచిన అటు మార్లు ఆపరేషన్ చేసినా పోకపోయా, ఆపరేషన్ చేసి అంత పెద్ద ఆపరేషన్ చేసినా మళ్ళీ ఎప్పటిలాగా సమస్య. ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 10 లక్షలు పెట్టినా మళ్ళీ ఎప్పటిలాగానే. చెప్పు, నీ కొడుకు అవుతాడా? కొడుకు ఏమేమి బాధ ఉండేది, నీకు ఎట్లా బాధ అవుతుంది చెప్పు. మంచి వయసు పిల్లగానికి నవ్వకుండా ఇంట్లోకి వెళ్ళి బాధపడలేక డాక్టర్ కదిలైన డాక్టర్ కళ్ళ చూపెట్టినా ఏ డాక్టర్ దగ్గర పోయినా ఆపరేషన్లే అంటారు. 2 సార్లు ఆపరేషన్ అయితే అప్పుడు కూడా నమ్మకం లేదని చెప్పారు. చెప్తే కూడా దేవుని మీద భారం వేసుకోమ్మా అని అంటే అట్లయినా సరే అని చేపించిన మంచిగా అవుతాడేమో. ఇక మళ్ళీ ఇప్పుడు చేపించిన మళ్ళీ ఆపరేషన్ మళ్ళీ ఎప్పటిలాగానే అంటారు. మళ్ళీ ఆపరేషన్ నువ్వు 10 సార్లు చేసినా దాని మూలం పోతలేదు. ఆ మూలం పోయేది అంటే అదే మళ్ళీ ఆ మూలాన్ని తీసే వైద్యం అన్న లేదు. ఆ మూలాలను తీసే వైద్యం హోమియోపతిలో ఉంది. ఇప్పుడు ముట్టకుండా చేయకుండా మందులు వేస్తే అంత మార్పు వచ్చిందంటే ఇంకో 6 నెలలు వాడితే రన్నింగ్ చేపిస్తా. తప్పకుండా చేస్తా. మంచి ప్రజలకు ఇట్లాగే మీలాగానే చాలా మోసాలు అవుతున్నాయి. అందుకే ప్రజల చైతన్యం కోసం, ప్రజల్లో మార్పులు రావడానికి కోసం మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ప్రజలకు తెలిసేటట్టు ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు సంవత్సరానికి మళ్ళీ అయింది సార్, మళ్ళా చెయ్యాలన్నాడు. ఒకటే సంవత్సరం అట్లయినా నేను డాక్టర్ నిలదీసి అడిగిన, ఏం సార్ మళ్ళీ 1 సంవత్సరానికే మళ్ళీ వచ్చింది, మళ్ళీ చెయ్యాలంటున్నావు, నువ్వు సరిగ్గా చేయలేదా అని కూడా అడిగిన. అడిగితే అట్లా ఎట్లా అవుతుందమ్మా, నేను మంచిగా చేసిన, మరి ఏందో ఎందుకు వచ్చిందో మేమేం చేస్తాము అని అంటాడు. అయ్యో చేస్తే ఏమి లేదు, అది డర్మైట్ సిస్ట్ అంటారు. అది మామూలు సిస్టే కానీ ఆయనకు వెన్నుపూసకు ఆపరేషన్ చేయించేది లేకుండే మన దగ్గర మందులతో తగ్గిపోతుండే. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, రొమ్ముల గడ్డ వచ్చింది, దానికి బయట ఆపరేషన్ అన్నారు. రొమ్ము ఆపరేషన్ చేస్తే ఎంత కష్టం, చిన్న పిల్ల, పెళ్లి కాని పిల్ల. ఇప్పుడు ఆపరేషన్ లేకుండా తక్కువ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 నెలలు వాడినాక మళ్ళీ వీడియో తీసుకుందాం. ఈయన రన్నింగ్ చేసేటప్పుడు తీసుకుంటాం. ఓకే. ఒకసారి ఎలాంటి వ్యాధినైనా హోమియో వైద్యంతో శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.